అవినీతి రాజకీయాలను మట్టిపెట్టడానికి బీసీవై పార్టీ ఆవిర్భవించిందని, అందులో నా వంతు కృషితో పిఠాపురం నియోజకవర్గంలో అవినీతి లేని నియోజకవర్గంగా తీర్చిదిద్ది అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని బీసీవై పార్టీ శాసనసభ సభ్యురాలిగా పోటీ చేయుచున్న తమన్నా సింహాద్రి మీడియాతో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న తమన్నా సింహాద్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా 2 సుసెట్ల తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2018 నుంచి మీరు రాజకీయ ప్రవేశం చేయడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతి రాజకీయాలపై విసుగు చెంది చట్టసభలకు వెళ్లి తన వాణి వినిపించి అవినీతిని మట్టిపెట్టడానికే పోరాటమని అన్నారు. అభివృద్ధి సంక్షేమాలపై దృష్టి సారించి పరిపాలన అంటే ఏంటో ప్రజలకు తెలిసేలా చేయాలన్నదే నా ఆకాంక్ష అని తమన్నా అన్నారు. ముందుగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో తన పార్టీ కార్యాలయం నుండి వందలాది ఆటోలు కార్యకర్తలు అభిమానులతో భారీగా ర్యాలీ బయలుదేరి గొల్లప్రోలు పిఠాపురం పట్నాల ప్రధాన రహదారుల నుండి ఎన్నికల కార్యక్రమానికి చేరుకొని ఈ 2 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అర్ధనారీశ్వరుడి ఆశీస్సులు తీసుకుని ఈ స్వార్థపూర రాజకీయాలు అంటే ఇది మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రాజకీయాలు అనేది ఒక వ్యాపారం, ఒక బిజినెస్ అయిపోయింది. ఆ మార్పు రావడానికి నేను ముందుకు వస్తున్నా. సో అర్ధనారీశ్వరుడు ఆశీస్సులు తీసుకుని నేను నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను. మేము పేదవాళ్ళం, మా దగ్గర పెద్ద కెమెరా ఉండవండి, సెల్ ఉంటాయి. ఓకేనా, రండి. ఏమండి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ట్రాన్స్ మహిళగా నేను 2018 నుంచి నేను రాజకీయ ప్రవేశం చేయటం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి చాలా మద్దతు చేశాను. వారికి నా అవసరం లేదనుకుంటా నేను 2 సార్లు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ట్రై చేయటం జరిగింది. నాకు వాళ్ళు ఎటువంటి పిలవలేదు, ఎటువంటి కాల్ రాలేదు, వాళ్ళకి నా అవసరం లేదనుకున్నాను. 2019లో నేను మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. నా సేవా కార్యక్రమాలు నన్ను గుర్తించి 2024లో మన రామచంద్ర యాదవ్ గారు బీసీవైపీ అనే పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన నన్ను గుర్తించి నా మీద ఉన్న అభిమానంతో పార్టీకి పిలవటం జరిగింది. సో నేను ప్రజాసేవ చేయటానికి నేను ముందుకొచ్చాను. కాబట్టి మన అని లేకుండా నన్ను గుర్తించి నాకు గౌరవించిన బీసీవైపీ పార్టీ టికెట్ ఇవ్వడంతో నేను వాళ్ళ టికెట్ను గౌరవిస్తూ వాళ్ళు నా అధిష్టానం, నా పార్టీ అధిష్టానం పిఠాపురం నుంచి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అందువలన నేను పిఠాపురం వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయటం, ఇది 2వ పోటీ చేయటం జరుగుతుంది. మొట్టమొదటిగా స్వతంత్ర అభ్యర్థిగా చేసి 2వ బీ ఫామ్ తీసుకున్నాను. చాలా ఆనందకరంగా ఉంది. నాకు చాలా మద్దతు మన పిఠాపురంలో అందరూ చక్కగా గౌరవిస్తున్నారు, ప్రేమనిస్తున్నారు. చాలా ఆనందకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అంతా స్వార్థపూరిక రాజకీయాలే. వాడిని తిట్టుకోవటమే తప్ప ఎవ్వరూ కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడటం, ఫైట్ చేయటం అనేది నేను ఇంతవరకు చూడట్లేదండి. ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ స్వార్థం, అంటే ఇది ఒక స్వార్థపూరిక రాజకీయాలకి నేను ఫస్ట్ నుంచి వాయిస్ ఇస్తూనే ఉన్నాను. ఎందుకంటే అది ఒక బిజినెస్గా చేసుకున్నారు ఈ 3 పార్టీలు కానీ, 4 పార్టీలు కానీ, 5 పార్టీలు కానీ. అందుకే కొత్తగా మన ముందుకొచ్చిన రామచంద్ర యాదవ్ గారు మార్పు, ప్రజల్లో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ముందుకొస్తున్నారు. కాబట్టి ఆయనతో నేను చేతులు కలపటం జరిగిందండి. స్వార్థపూరిక రాజకీయాలు అంటే ఏంటంటే వీళ్ళు ఈ రోజున 100 కోట్లు ఖర్చు పెట్టి పార్టీ టికెట్ తెచ్చుకుంటారు. మళ్ళీ ఒక 10 కోట్లు 20 కోట్లు కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెడతారు. ముందు అన్నీ పోంచి ఓట్ల కోసం గెలుస్తారు. ఈ 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు సంపాదించుకుంటారు. ఇది ఒక బిజినెస్గా నడుస్తుంది తప్ప ప్రజా సమస్యల మీద ఎవరూ ఫైట్ చేయడం కానీ, పోరాటం కానీ, నిరుద్యోగత కానీ, మహిళల మీద, బాలికల మీద జరుగుతున్న ఘోరాల గురించి కానీ ఎవరు ఫైట్ చేయడం, దాన్ని అక్కడితో ఖండించడం అని ఇది చేయటం, ఫైనల్ చేయటం అనేది మాత్రం నేను ఇంతవరకు చూడట్లేదండి. సో నాకు ఇంత ఆదరణ ఇస్తూ నన్ను ముందుకు తీసుకొస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు. మీరు ప్రధానంగా టార్గెట్ ఎవరు? బీసీవైపీ పార్టీ గుర్తు చెరుకు రైతే. మీరు జనసేన నుంచి ఏమన్నా టికెట్ ఆశించారా? అది కూడా పిఠాపురం నుంచి ఆశించారా? యువనంతా ఇక్కడ నుంచి చేస్తున్నారా? నేను 2019లో మన పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు, అందరికీ తెలిసిందే. ప్రజల్లో నార్మల్ పబ్లిక్లో నుంచి
ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా మా ఆఫీస్కి వచ్చి ఫామ్ని ఫిలప్ చేసుకోమన్నప్పుడు నేను కూడా వెళ్ళి జనసేన పార్టీ కార్యాలయానికి 2019లో వెళ్ళి ఫామ్ని ఫిలప్ చేశాను. ఎందుకంటే నేననే దాన్ని నేను ముందుకొచ్చి చట్టసభకి వెళ్తే ఈ రోజున ఈ చూసే చూపు ప్రజల్లో ఉన్న చూసే చూపు మార్చాలని చెప్పి నేను ఫైట్ చేస్తూ యుద్ధం చేస్తూ నేను ముందుకు వస్తున్నాను. దాని వెనకాల ఎన్నో కష్టాలు ఉన్నాయి. నేను ఫామ్ ఫిలప్ చేసిన నాకు ఎటువంటి పిలుపు రాలేదు. నేను జనసేన వాళ్ళే సోషల్ మీడియా వాళ్ళే పులివెందల నుంచి పవన్ కళ్యాణ్ గారు శాసిస్తే పులివెందల నుంచి పోటీ చేస్తుంది తమన్నా సింహాద్రి అని చెప్పి సోషల్ మీడియాలో జనసేన వాళ్ళే వేసుకున్నారు. సో వాళ్ళు నన్ను కోరుకుంటున్నారని చెప్పి నేను కూడా వాయిస్ ఇవ్వటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే నేను కూడా పులివెందలలో జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ చేస్తానని చెప్పి నేను ఎంతో ఫైట్ చేయడం జరిగింది. అయినా సరే వాళ్ళు నాకు ఎటువంటి పిలవలేదు. వాళ్ళకి నేను అవసరం లేదనుకుంటా. ఐ హోప్ నాకు అనిపిస్తూ ఉంటుంది మా లాంటి వాళ్ళు అంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు నిజాయితీగా పనిచేసే వాళ్ళు మన పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదనుకుంటా. సో అందుకని చెప్పి నన్ను గౌరవించి ఆదరించి నేనేంటనేది కూడా చూడకుండా నాలో నిజాయితీని గుర్తించి బీసీవైపీ పార్టీ నాకు బీఫామ్ ఇవ్వటం టికెట్ ఇవ్వటం వల్ల ఆయన ఇచ్చిన గౌరవాన్ని నేను కాపాడుకుంటూ ఆయన ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయడానికి నేను ముందుకు వస్తాను. పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేశారు? లేకపోతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ గారినే నేను టార్గెట్ చేయలేదు. ఇక్కడ ఎన్ని పార్టీలు ఉన్నాయి అందరికీ నేను టార్గెట్ చేస్తాను. నేను ఎప్పుడు చెప్పలేదు నేను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నానని చెప్పి. నేను నా పార్టీ అనౌన్స్ చేసిన కానించి నేను ఎక్కడ వాయిస్ ఇచ్చిందే లేదు. ఈ రోజు నామినేషన్కి వచ్చి నేను వాయిస్ ఇస్తున్నాను. మీడియా సోషల్ మీడియాలో వచ్చింది నేను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నానండి. నేను పవన్ కళ్యాణ్ గారు ఒక్కరనే టార్గెట్ కాదు, మాకు అందరూ దొంగలే, అందరూ సమానమే. ప్రజలకి చేసింది ఏమీ లేదు. ప్రజల సమస్యల గురించి ఎవరు మాట్లాడిందే లేదు. మీరు అందరూ చూస్తున్నారు. ఒకరినొకరు తిట్టుకోవటమే. మొండలు అనుకుంటున్నారు, దొంగలు అనుకుంటున్నారు, కీపులు అనుకుంటున్నారు, వైఫ్లు అనుకుంటున్నారు. ఇంతే తప్ప ప్రజల సమస్యల గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? వాళ్ళ ఎజెండాలో అన్ని పార్టీల్లో కానీ వైసీపీ కానీ టీడీపీ కానీ ఏ పార్టీలో కానీ ప్రజా సమస్యల గురించి ఎజెండాలు ఎక్కడన్నా కనబడుతున్నాయా? ఊరే నిన్ను తంతానని ఒకళ్ళు అంటారు, నువ్వు నా 4 పెళ్ళిళ్ళని ఒకళ్ళు అంటారు, నా ముండవని ఒకళ్ళు అంటారు. వీటి మీద ఫైట్ జరుగుతుందే తప్ప ప్రజా సమస్యల మీద ఏ నాయకుడు ఫైట్ చేయట్లేదు, మాట్లాడట్లేదు, స్పందించట్లేదు. ప్రజా సమస్యల మీద స్పందించటానికి ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి వచ్చిన నాయకుడే మా రామచంద్ర యాదవ్ గారు, బీసీవైపీ పార్టీ. మేడం, బీసీవై పార్టీ మెయిన్ కలర్ ఈస్ గ్రీన్. యు ఆర్ వేరింగ్ ద yellow కలర్ ఈస్ సమ్ ఇండికేటింగ్ ఎనీ సపోర్టర్. మన తెలుగు మీడియా, ఇంగ్లీష్ మీడియా కాదు, తెలుగు మీడియా, తెలుగులో మాట్లాడండి. మన బీసీవై ప్రధాన రంగు గ్రీన్ కలర్ సూచిస్తుంది, గ్రీనరీ. దేండి బీసీవైపీ పార్టీ ప్రధానంగా గ్రీన్ కలర్ ను సూచిస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు పసుపు కలర్ సారీ ఏదన్నా సపోర్ట్ ఇండికేట్ చేస్తారా? గ్రీన్ కలర్ పార్టీ జెండా అని చెప్పి నేను ప్రతిరోజు గ్రీన్ కలర్ వేసుకుంటే అసలే మన పిఠాపురం